ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 10వ అధ్యాయంలోని ముఖ్య విషయములు, దానికి ఆ పేరు ఎందుకు వచ్చినది, పూర్వాధ్యాయంతో సంబంధం ఏమిటి, అధ్యాయంలో ఉండే ప్రధాన విషయాల గురించి తెలుసుకుందాం. సాయిరామ్. అద 10మోధ్యాయ. 10వ అధ్యాయం విభూతి యోగ. విభూతి యోగము. ఈ అధ్యాయం యొక్క పేరు విభూతి యోగము. విభూతి అనగా ఐశ్వర్యము, మహిమాతిశయము. ఈ చరాచర ప్రపంచమంతయు భగవంతుని యొక్క వ్యక్తరూపమే కావున వారి విభూతియే అగును. ఇది ఎంతయో వారి మహిమా విస్తారమే, చిద్విలాసమే అయి ఉన్నది. భగవద్విభూతియే ఈ ప్రపంచమున భగవానుడు విశేషముగా అభివ్యక్తమైనటువంటి పదార్థములను గూర్చి, వ్యక్తులను గూర్చి వర్ణింపబడిన అధ్యాయం ఒకటచే దీనికి విభూతి యోగము అని పేరు వచ్చినది. ఈ అధ్యాయంలో ఉన్నటువంటి ప్రధాన విషయములు భగవంతుని విభూతి యొక్క యోగశక్తుల యొక్క వర్ణనము, వారిని ఎరుంగుట వలన కలిగేటువంటి ఫలితములు, ఫల ప్రభావ సహితముగా భక్తి యోగం యొక్క నిరూపణము, అర్జునుడు భగవానుని స్తుతించుట, స్వకీయ విభూతిని యోగశక్తిని వర్ణించి చెప్పుటని ప్రార్థించుట, భగవానుచే గావిపడినటువంటి విభూతి వర్ణము అనేటువంటి ఒక ముఖ్య విషయాలు దీంట్లో తెలుసుకోబోతున్నాం మనం. అయితే పూర్వాధ్యాయముతో ఈ అధ్యాయంలో ఉన్నటువంటి సంబంధం ఏమిటి? 7వ అధ్యాయమున, 8వ అధ్యాయమున, 9వ అధ్యాయమున అచ్చటచ్చట సంక్షేపముగా భగవానుడు తన విభూతులను గురించి తెలియజేసేది. భక్తుల యొక్క ఉపవాస సౌకర్యార్థము ఇప్పుడు తన విభూతులను విశదముగా వర్ణింపదలంచి భగవానుడు ఈ అధ్యాయమును ప్రారంభిస్తున్నారు. ఇట్టి భగవద్ విభూతుల యొక్క జ్ఞానముచే సర్వత్రా ఈశ్వర దృష్టి అలవడగలదు. అతడి భక్తి చక్కగా అభివృద్ధి ఉంది. క్రిందటి అధ్యాయం ఒక చివరి చెప్పబడిన మన్మనాభవ మద్భక్తో అనేటువంటి బ్రహ్మాభ్యాసం లెస్సగా కార్యాన్వితము కాగలదు. అట్టి నిరంతరాత్మ దృష్టి కొరకే భగవద్ విభూతిని కూర్చున్నటువంటి విజ్ఞానము సహాయకారిగా ఉండగలదు. కనుక ఈ విభూతి యోగము ప్రారంభింపబడుతున్నది. పూర్వము తాను చెప్పినటువంటి విభూతి సంబంధమైనటువంటి వచనములని మరలా ఇప్పుడు విస్తృతముగా తెలుపుతున్నానని భగవాను నడుపుతున్నారు. సాయిరామ్. జై శ్రీకృష్ణ. ఈ ఛానల్ సంబంధించిన పూర్తి వివరణ డిస్క్రిప్షన్లో చూడవచ్చును. జై శ్రీకృష్ణ. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.